గత 5 సీజన్ల నుంచి 200+ స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. ఇక భారీ లక్ష్యాలను కాపాడుకోవడంలోనూ బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 30 సార్లకు పైగా 200 స్కోర్లు నమోదైన విషయం తెలిసిందే. ఇక 264, 244 పరుగుల టార్గెట్ను ప్రత్యర్థి జట్లు ఛేదించాయి. దీంతో బౌలర్లకు మరీ కష్టం కావడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. క్రికెట్ వృత్తి కంటే అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయడం, స్పాన్సర్లు, వ్యూయర్స్ ఆసక్తే కీలక పాత్ర పోషిస్తుందనే వాదన కూడా ఉంది. దీనిపై సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ స్పందించారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడటము ఓ ప్రధాన కారణమని ముత్తయ్య అభిప్రాయపడ్డారు. ఇది ఖచ్చితంగా పిచ్ వల్లే జరుగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. బౌలర్లకు అంతగా సహకారం లభించడం లేదు. మరోవైపు బౌండరీ సైజ్ కూడా చిన్నది కావడం బౌలర్స్ కి కష్టంగా మారింది. అదే ఇటు బౌలింగ్ కు సహకరించేలా పిచ్ ను రెడీ చేస్తే ప్రేక్షకులు బోర్ కొడుతుందని చెప్పే ప్రమాదం లేకపోలేదు. ఐపీఎల్ స్ట్రక్చర్ అలానే ఉంది. ఈ విషయంలో బౌలర్లను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. 2020 నుంచి మ్యాచ్లు చూసేవారు ఇందులో ఎంటర్టైన్మెంట్ ను ఎక్కువగా ఆశిస్తారు. అందుకే 4లు, 6లు చూడాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఐపీఎల్లో చాలా మార్పులు చేశారు. ఇంపాక్ట్ రూల్తో అదనంగా బ్యాటర్ రావడం వల్ల స్కోర్ బోర్డుపై కనీసం 200 మార్క్ కనిపిస్తోంది. ఈ మెగా లీగ్ ఆవిర్భావం వెనుక చాలా అంశాలు ఉంటాయి. క్రికెట్ను అభివృద్ధి చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ విషయమే కాదు. క్రికెటర్స్కు అవకాశాలు వస్తున్నాయి, అభిమానులకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రస్తుతం ఇది పెద్ద వ్యాపారం, స్పాన్సర్లు కీలకం. ఆట విసుగు తెప్పిస్తే ప్రజలు లీగ్కు దూరం అవుతారు. అప్పుడు స్పాన్సర్స్తో పాటు వ్యూయర్స్లోనూ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ముత్తయ్య విశ్లేషించారు. ఒకప్పుడు బ్యాటర్ ఒక 4 కొడితే ఉత్సాహం, సిక్సర్ బాదితే సంబరం. ఒక జట్టు టీ20 మ్యాచ్లో 200 పైచిలుకు స్కోర్ చేస్తే ఆశ్చర్యం, 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదిస్తే అదొక అద్భుతం. కానీ ఇప్పుడు ఒకే ఓవర్లో ప్రతి బంతికి 4లు కొట్టినా, హ్యాట్రిక్ సిక్సర్లు బాదినా టీ20 మ్యాచ్లో ఒక జట్టు 300 వైపు దూసుకెళ్తున్నా, 250కి అటు ఇటు లక్ష్యాలను కూడా ఛేదించి పడేస్తున్నా ఒకప్పుడంత ఆనందం అభిమానుల్లో ఉండట్లేదు. ఇది కనుక ఇలాగే కొనసాగితే బ్యాట్కు బంతికి మధ్య సమతూకం పూర్తిగా దెబ్బతిని ఆటకు నష్టం తప్పదు. 18 ఏళ్ల కిందట ఐపీఎల్ మొదలైనప్పుడు ఆ సీజన్లో నమోదైన 200 పైచిలుకు స్కోర్లు 11 మాత్రమే. కానీ ఈ ఐపీఎల్లో ఇప్పటిదాకా 42 మ్యాచ్లు జరిగితే అందులో 35 సార్లు 200+ స్కోర్లు ఉండడం గమనార్హం. దీన్ని బట్టే బ్యాటర్ల ఆధిపత్యం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. గత వారం పంజాబ్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 264 పరుగులు చేసింది. టీ20లో ఇంత పెద్ద స్కోర్ చేస్తే మ్యాచ్ ఫలితం ముందే తేలిపోవాలి. అవతలి జట్టు బ్యాటింగ్ కు దిగకముందే ఓటమికి సిద్ధమైపోవాలి. కానీ పంజాబ్ ఆశలు కోల్పోలేదు. బ్యాటర్లు ఒకరితో పోటీ పడి షాట్లు ఆడడంతో అంత పెద్ద లక్ష్యాన్ని 7 బంతులు మిగిలుండగానే ఛేదించి పడేసింది. తాజాగా ముంబై జట్టు 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం తడబడకుండా ఛేదనను పూర్తి చేసింది. అటు పంజాబ్, ఇటు హైదరాబాద్ ఇన్నింగ్స్లను గమనిస్తే ఆ జట్లు అనూహ్యంగా గెలిచేసినట్లుగా అనిపించదు. ప్రణాళిక ప్రకారం ఆడి గెలిచినట్లుగా అర్థమవుతుంది. ఇలాంటి మ్యాచ్ల అనుభవం తర్వాత ఐపీఎల్లో ఎంత స్కోర్ చేసినా గ్యారంటీ లేని పరిస్థితి. ముఖ్యంగా విధ్వంసక బ్యాటింగ్ లైనప్లతో కూడిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ లాంటి జట్లు బౌలర్స్ కి మరణ శాసనాన్ని రాస్తున్నాయి.
పంజాబ్ ఐపీఎల్లో రికార్డ్ స్థాయిలో 10 సార్లకు పైనే 200+ లక్ష్యాలను ఛేదిస్తే ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్ల్లో 7 సార్లు హైదరాబాద్ 200 పైచిలుకు స్కోర్లు సాధించడం గమనార్హం. ఐపీఎల్ అత్యధిక ఛేదన రికార్డ్ పంజాబ్ది కాగా అత్యధిక స్కోర్ ఘనత సన్ రైజర్స్ సొంతం. టీ20 క్రికెట్లో మొదటి నుంచి బంతి పైన బ్యాట్దే పై చెయ్యి, కానీ ఈ మధ్య బ్యాటర్ల ఆధిపత్యం మరీ పెరిగిపోతోంది. ఒక బ్యాటర్ ఎంత బలంగా బాధితే అంత డిమాండ్ అన్నట్లుగా పరిస్థితి తయారవడంతో యువ ఆటగాళ్లందరూ ఆ రకమైన ఆటకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో బ్యాటింగ్ శైలిలో షాట్లలో కళాత్మకత కనుమరుగవుతోంది. టెక్నిక్ ఎంత బాగున్నా అది ఇప్పుడు పెద్ద విషయమే కాదు. యువ ఆటగాళ్లందరూ టీ20 అవసరాలకు తగ్గట్లుగా భారీ షాట్లు సాధన చేస్తున్నారు. కొంచెం ఆచితూచి ఆడే బ్యాటర్స్ కూడా మారిన పరిస్థితుల్లో తమ ఆట తీరును మార్చుకోక తప్పట్లేదు. విధ్వంసకరంగా ఆడితే తప్ప మనుగడ కష్టమవుతోంది. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో అభిషేక్ శర్మ కొంచెం నెమ్మదిగానే ఆడేవాడు. తన బ్యాటింగ్లో టెక్నిక్ కనిపించేది, కానీ కొన్ని సీజన్ల ముందు అతడి ఆట తీరు మారిపోయింది. ఇప్పుడు ఐపీఎల్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లో అత్యంత విధ్వంసకరంగా ఆడే బ్యాటర్లలోనూ అతడు ఒకటిగా మారాడు. ఇక 15 ఏళ్లకే ప్రకంపనలు రేపుతున్న వైభవ్ సూర్యవంశీ బంతిని ఎలా బాధేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. కొత్త తరానికి ఇలాంటి బ్యాటర్లే స్ఫూర్తిగా మారుతున్నారు. బాదడమే పనిగా పెట్టుకుంటున్న బ్యాటర్లకి ఏది అసాధ్యంగా అనిపించడం లేదు. భారీ షాట్లను బాగా ప్రాక్టీస్ చేసి బరిలోకి దిగుతున్న బ్యాటర్స్కు పిచ్లు, పరిస్థితులు, పవర్ ప్లే నిబంధనలు బాగా కలిసొస్తున్నాయి. ఇంతకు ముందులా క్రీజ్లో కుదురుకునే వరకు ఆచితూచి ఆడడం, మంచి బంతుల్ని గౌరవించడం, చెత్త బంతుల్ని శిక్షించడం, ఇలాంటి లెక్కలేవి ఇప్పుడు లేవు. తొలి బంతి నుంచి బాదడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఒక మేటి బౌలర్ వచ్చాడని జాగ్రత్త పడడం లాంటిదేమీ ఉండట్లేదు. అందుకే బుమ్రా సైతం ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ, సలీల్ అరోరా లాంటి కుర్రాళ్లు బుమ్రా బౌలింగ్లో ఎలా బాధేశారో చూశాం. ఐపీఎల్లో బ్యాటర్ల దూకుడు మాటేమో కానీ బౌలర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. బుమ్రా లాంటి బౌలర్లనే లెక్క చేయడం లేదంటే మిగతా బౌలర్ల సంగతి అర్థం చేసుకోవచ్చు. ఒక మ్యాచ్లో ఏ బౌలర్ అయినా 10 లోపు ఎకానమీ నమోదు చేస్తే గొప్పే. బ్యాట్కు బంతికి మధ్య పోటీ లేకపోవడం, ఐపీఎల్ బ్యాటర్ల టోర్నీగా మారిపోతుండడం ప్రేక్షకుల్లో అనాసక్తికి కారణమవుతోంది. అతి సర్వత్రా వర్జయేత్ అనే నానుడికి తగ్గట్లే ఉంది పరిస్థితి. బ్యాటర్లు ఎడాపెడా 4లు, 6లు బాధేస్తుండడంతో ఈ విధ్వంసాలు అభిమానులకు అంతగా కిక్కివ్వడం లేదు. ఎప్పుడో ఒక మ్యాచ్లో మినహాయిస్తే బౌలర్స్కు అవకాశమే ఉండట్లేదు. గత వారం లక్నోవు కోల్కతా మ్యాచ్లో తక్కువ స్కోర్లు నమోదవడం, ఇక ఆ పోరు టై అయ్యి సూపర్ ఓవర్కు దారితీయడంతో అభిమానుల దృష్టి దానివైపు మళ్లింది. 529 పరుగులు నమోదైన ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ కంటే తక్కువ స్కోర్లు నమోదైన ఈ పోరుకే ఎక్కువ ఆసక్తి రేకెత్తించిందంటే అతిశయోక్తి కాదు. చివరి ఓవర్లో 20కి పైగా పరుగులు బాదేసి ఓ జట్టు గెలిచిన మ్యాచ్ కంటే 10 లోపు పరుగులను బౌలింగ్ జట్టు కాపాడుకునే పోరే ఇప్పుడు ఎక్కువగా కిక్కిస్తోందంటే బ్యాటర్ల వీరపాదుడు మొహమ్మొత్తెలా చేస్తోందనడానికి సంకేతమే.